బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా గతంలో ఒక వృద్ధురాలు నాగేశ్వరమ్మకి ఇచ్చిన మాట ప్రకారం తన ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు దాంతోపాటు నగదు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. రాబోయే 5 పర్యాయాలు నువ్వే సీఎంగా ఉండాలి బాబు అన్నట్టు ఆమె ప్రేమగా ఆశీర్వదించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో ఆయన బుధవారం పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారు. నీ బిడ్డగా ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు నమస్కరించారు పవన్ కళ్యాణ్ గారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు ఇచ్చారు. దీంతో పాటు వికలాంగుడైన తన మనవడికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలను పెన్షన్ రూపంలో ఆ వృద్ధురాలు నాగేశ్వరమ్మకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇంట్లో నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షల CMRF చెక్ను కూడా అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని ఆ వృద్ధురాలికి ఆయన హామీ ఇచ్చారు. ఎప్పుడు ఇలాంటి సాయం కావాలన్నా, ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా పార్టీ ఆఫీస్కు రావాలని ఇంట్లో నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేశారు. కాగా గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇళ్లను కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అప్పట్లో గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచారు. ఆ క్రమంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మకు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఎన్నికల్లో గెలిచాక తన గ్రామానికి రావాలని పవన్ కళ్యాణ్ గారిని వృద్ధురాలు కోరారు. ఈమెకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించిన వృద్ధురాలిని పరామర్శించడంతో పాటు ఆమెకు ఆర్థిక సాయాన్ని అందజేసిన తన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ గారితో కాసేపు మాట్లాడారు. 5 సార్లు అంటే రాష్ట్రానికి 5 సార్లు నువ్వు ముఖ్యమంత్రి కావాలయ్యా అన్నట్లు ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఆ చిరుమందహాసం అయితే వెలుబుచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని వైసీపీ నుంచి కానీ ఇతర సామాజిక మాధ్యమాల నుంచి కానీ కొన్ని బ్యాక్లాషెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరికే ఇలా ఆర్థిక సాయం చేశారు కాదలేం. ఆమె వృద్ధురాలు, ఆమె అచేతనంగా ఉన్నారు కాబట్టి తనకు ఆర్థిక సాయం ఇవ్వడంలో పెద్దగా ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ అలాంటి వ్యక్తులు, అలాంటి వృద్ధురాలు, అలాంటి అచేతనపరులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి ఒకరికి సాయం చేయగలుగుతారు, ఒక 10 మందికి సాయం చేయగలుగుతారు, కానీ ఇలా రాష్ట్రంలో ఉన్న అందరికీ సాయం చేయలేరు కదా. ఇలాంటి వారి కోసం ఏదైనా ఒక పథకాన్ని తీసుకురావాలి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంటుంది. అలాంటి వారికి పథకాన్ని తీసుకురావాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఎందరికైనా సహాయాలు చేసుకుంటూ పోతారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే దీన్ని పూర్తిగా పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారని కొంతమంది అయితే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఎంతమందికి సాయం చేసినా, ఏం సాయం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎలాంటి చిన్న సాయం చేసినా పెద్ద ఆడంబరంగా సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అని ఇటు వైసీపీ శ్రేణుల నుంచి అయితే వస్తున్న ప్రధాన విమర్శగా చూడొచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇప్పటం పర్యటనలో భాగంగా నాగేశ్వరమ్మ గారికి కలవడము, గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చడం పట్లనైతే ఆయన నిబద్ధత ఉన్నది అనేది అయితే చాలామంది చెబుతా ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు కావచ్చు, జనసేన పార్టీ కార్మికులు కావచ్చు, ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న క్రమశిక్షణకు నిదర్శనమే ఇప్పుడు చేస్తున్న ఆర్థిక సాయం, ఇప్పుడు చేస్తున్న ఆయన పనులు అని చెప్పేసి అయితే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా దానికి సంబంధించి కంటెంట్ని అయితే రాస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనేది ఈ ఒక రకంగా చెప్పాలంటే అది జనసేన పార్టీకి అలాగే కూటమి పార్టీకి కూడా, అంటే కూటమి బంధానికి కూడా ఎంతో కొంత కలిసి వచ్చేలా కనిపిస్తూ ఉన్నది. కానీ మొత్తం మీద ఇంకా రానున్న 15 సంవత్సరాలు కూడా టీడీపీ తోటే కలిసి ఉంటాము. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కొన్ని ఇబ్బందులు తప్పవు. కూటమిలో కలిసి ఉండాలంటే కొన్ని చోట్ల సర్దుకుపోవాలని చెప్పేసి ఆయన మాట్లాడిన ఆ వీడియోలు కూడా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు కాస్త నొచ్చుకుంటా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకునేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుచుకునేందుకే ఇప్పుడు టీడీపీతో అంటకాగుతున్నారు. ఆ తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ ఆశించినట్లు ప్రతి గ్రామంలో క్యాడర్ని ఏర్పాటు చేసుకొని బలమైన పార్టీగా ఎదిగినప్పుడు సొంతంగానే ఆయన పార్టీలుగా అంటే నిలబడతారు, సొంతంగానే పోటీ చేస్తారు, ఎలాంటి మద్దతు లేకుండా, ఎవరి ఊతం లేకుండా ఆయన నిలబడతారు అని చెప్పేసి చాలా అభిమానులు, ఆయన మద్దతుదారులు అయితే నమ్ముతా ఉన్నారు.
చూడాలి మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కూటమికి ఎంతవరకు ఇలాంటి పరిణామాలు కలిసి వస్తాయి, అలాగే వైసీపీ పార్టీకి ఇతర విపక్షాలకు తన పైన అంటే తన ప్రత్యర్థులకు ఇలాంటి సంఘటనలు ఏ మేరకు తనను విమర్శించడానికి ఉపయోగపడతాయనేది రానున్న రోజుల్లో తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది.